నగరంలో కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో 10 ఏళ్లుగా జస్ట్ బేక్ బేకరీ నిర్వహిస్తున్నామని, స్థల యజమాని ఖాళీ చేయాలని కొంతకాలంగా తమను వేధిస్తున్నారని జస్ట్ బేక్డ్ అధినేత హరినాథ్ రెడ్డి అన్నారు. వివాదం 2 ఏళ్లుగా కోర్టులో కొనసాగుతుందన్నారు. గత రాత్రి తన దుకాణాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, ఇప్పుడు తమ కుటుంబంతో సహా వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. కెమెరా డీవీఆర్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్. సీసీటీవీలో ఫుటేజ్ కూడా లేకుండా చేశారు లాస్ట్. నాకు జస్ట్ బేకరీ బేకరీ ఇవ్వను. నేను జస్ట్ బేకరీ బేకరీ పక్కన హోటల్ షాపు. ఈ 12 ఏళ్ళ నుంచి కిచెన్ ఇక్కడ పెట్టాము. వాళ్ళ ఓనర్ స్థలము వాళ్ళు పెడతా ఉన్నాము. వాళ్ళు ఖాళీ చేయమంటే మేము వాళ్ళే పూర్తి చేశారు. టైం బాగా నడుస్తూ ఉంది. రాత్రి చెప్పకుండా మొత్తం 40 లక్షలు సాగు మొత్తం డ్యామేజ్ చేసేసారు సార్. మొత్తం రాత్రి సార్, నా పేరు హరినాథ్ రెడ్డి, జస్ట్ బేక్డ్ ఓనర్ అండి. మేము 2014 నుంచి జస్ట్ బేక్డ్ నడుపుతా ఉన్నాం సార్. ఇక్కడే వాళ్ళ స్థలమేను, దీన్ని లీజు తీసుకొని కిచెన్ రెడీ చేస్తా ఉన్నాం సార్. 2014 నుంచి బాడీ కట్టుకుంటూ చేస్తున్నాం సార్. వాళ్ళు ఖాళీ చేయమన్నారండి. ఖాళీ చేయమంటే మేము 2 సంవత్సరాలు టైం అడిగాము. వాళ్ళు కోర్టులో దావా చేశారు. కోర్టులో నడుస్తుంది సార్. ముందు అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రి మొత్తం పగలగొట్టేశారు సార్. నా మిషనరీ మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం నా కుటుంబం వీధిలో పడింది సార్. నా భార్య బిడ్డలు అందరూ మేము ఆత్మహత్య చేసుకొని చావాలి సార్. ఈరోజు నాకు న్యాయం చేయండి సార్. మొత్తం ముందు బేకరీ కాడ పైన బొక్కలు వేసేసి నీళ్ళన్నీ లోపలికి వచ్చేట్టు చేశారు. స్లాబ్కి ఇబ్బంది పెట్టారు సార్ నన్ను. ఎందుకు సార్? మా ల్యాండ్ ఓనరు సుందరయ్య గారు, జయప్రకాష్ గారు సార్. జయప్రకాష్ గారు నన్ను యువత రోడ్లో పడేసి నేను చచ్చిపోతే ఆయనకైనా ఉపయోగం చెప్పండి సార్. నేనేమన్నా 14 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను ఏ రోజు నా బాడీ కట్టేదా? ఒక నెల లేట్ ఉంటుంది. కనుక ప్రతి నెల బాడీ కట్టుకుంటూ వస్తున్నాను సార్. ఇంటిమేషన్ చేసినా కూడా మేము సామాన్ తీసి 4 రోజులు పక్కన పెట్టుకుంటాం కదా సార్. ఇట్లా అన్యాయంగా నన్ను నాశనం చేసి పెట్టేశారు సార్. నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? నా కుటుంబం రోడ్డు పడింది సార్. నా తల్లిదండ్రి, నా భార్య బిడ్డలు అందరూ రోడ్లో పడ్డారు సార్. నష్టం ఉంది సార్. 40 లక్షల పైన ఉంది సార్. ఇక్కడ ఇది అంతా కిచెన్ ఎక్విప్మెంట్ ముందు కూడా చేయించాలి సార్. ఇక్కడే 40 లక్షల పైన ఉంటుంది సార్. నేను పెట్టినప్పుడు 65 లక్షలు పెట్టి చేశాను సార్. మొత్తం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు సార్. వాళ్ళు నువ్వు ఇష్టం వచ్చింది చేసుకోపోని చెప్తున్నారు సార్. వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఫోన్లు ఎత్తారు. రాత్రి వచ్చి పాల్గొట్టేప్పుడు అడిగితే నీ ఇష్టం వచ్చి మా వాళ్ళు వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు నెట్టేసి ఏం చేసుకుంటారు, ముందు కూడా వేస్తాను రా, మేము ఏం చేసుకుంటారు చేసుకోకుండా అంటున్నారు. వాళ్ళు 10 మంది పైన వచ్చారంట సార్. జేసీబీ 10 మంది మనుషులు వచ్చినారు. మా వాళ్ళు వచ్చినా కూడా ఏమన్నా సీసీ ఫుటేజ్ డీవీఆర్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు సార్. మాది డీవీఆర్ అన్ని ఎత్తుకెళ్ళిపోయారు సార్. అంతా పాడుకొట్టింది. ఇది ఇంట్లోనే ఉంది. దానిలో ఇది కూడా ఎక్కడ పడింది సర్దుకోండి. డీవీఆర్ అది బాక్స్ దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. మా మొత్తం సీసీ ఫుటేజ్ ఉంది. ముందు వెనకాల మొత్తం ఉంది సార్. మొత్తం డీవీఆర్ కూడా తీసుకెళ్ళిపోయారు. ఎవరికి అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రాత్రులు వచ్చి ధ్వంసం చేసిపోయారు సార్. నా మొత్తం అక్కడక్కడ అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని నేను పెడతా ఉన్నాను సార్. ఈ రోజు నా బతికింది అర్థం కావట్లేదు. మొత్తం వచ్చి పైన పడతారు సార్. ఈరోజు నా మీద మొత్తం అప్పులోళ్ళు బ్యాంకులలో వచ్చి పైన పడతారు. నా జీవనోపాధి సార్. నా బతుకు తెరువు ఇది. నా బతుకు తెరువు లేకుండా చేశారు ఈరోజు.